హైదరాబాద్ మహానగరంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారా? కాలుష్యరహిత నగరంగా కాలుష్యరహిత నగరంగా హైదరాబాదును తీర్చిదిద్దేందుకు అవసరమైన సంస్కరణలు చేపట్టాలని అధికారులను ఆదేశించారా అంటే నిజమే అంటున్నాయి. హైదరాబాద్ కోర్ సిటీ ఏరియాలో ఉన్న కాలుష్యకారక పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు తరలించాలని ముఖ్యమంత్రి సూచించారు. పురపాలక పట్టణాభివృద్ధి శాఖపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంగళవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కాలుష్యరహిత నగరంగా మార్చే ప్రణాళికలతో పాటు పాతబస్తీ మెట్రో విస్తరణ పనులు, మూసీ రివర్ ఫ్రంట్, మిరాలాం ట్యాంక్ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడం వంటి అంశాలపై సీఎం సమీక్షించారు. ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి నగరాలలో ప్రజలు కాలుష్యంతో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, హైదరాబాద్ నగరంలో అలాంటి పరిస్థితి తలెత్తకూడదన్నారు. నగరాన్ని కాలుష్యరహితంగా మార్చడంతో పాటు 25 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ కేబులింగ్పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఓఆర్ఆర్ పరిధిలోని వారసత్వ కట్టడాల సంరక్షణ, వాటిని పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దేలా కులీ కుతుబ్ షాహీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మార్గదర్శకాలను సవరించి బలోపేతం చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు. పాతబస్తీలో మెట్రో పనులు వేగవంతం చేయాలని, ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్పేట్ ఓఆర్ఆర్ వరకు ఎలివేటెడ్ కారిడార్ పనులు వేగవంతం చేయాలన్నారు. మూసీ రివర్ ఫ్రంట్కు సంబంధించి హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు పనులు వేగవంతం చేయాలని, కోత్వాల్గూడ జంక్షన్లోని మూసీ రివర్ ఫ్రంట్కు ప్రతీకగా ఇండియా గేట్, గేట్వే ఆఫ్ ఇండియా, చార్మినార్ లాంటి ప్రత్యేకత కలిగిన ఒక ల్యాండ్ మార్కును నిర్మించాలని సూచించారు. నెహ్రూ జూ పార్క్, మీరాలాం ట్యాంక్ అభివృద్ధి పనుల్లో పురోగతిపైన సమీక్షను నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి.